దీనికి ఇంకో కౌంటర్ మాట్లాడతా. ఒకసారి ఆదూరు నుంచి ఇంకో కుర్రాడు వచ్చాడు, సేమ్ డిసీజ్ యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ వచ్చాడు. వచ్చిన తర్వాత వాడికి తగ్గింది, మొత్తం తగ్గింది, ఉపశమనం వచ్చింది, చికిత్స వచ్చింది. సంవత్సరం తర్వాత మందులు కూడా మానేయమంటారు. డైట్ చెప్తాను, డైట్ ఫాలో చేసుకున్నాను అని చెప్తారు. కొన్ని వేల మంది ఉన్నారు ఇట్లా నా దగ్గర. అయితే వాడేం చేశాడు, ఇంకో చదువుకున్న వాడికి చెప్పాడు, వరేయ్ నేను చూడరా ఎట్లా ఉండేవాడిని, ఆ ఇంగ్లీష్ డాక్టర్ మందులు వాడుకుంటూ ఇట్లాగే చచ్చేవాడిని, మొత్తం రోగం తగ్గింది, ఆయుర్వేద మందులు వాడరా అని చెప్పాడు. వాడు అన్నమాట ఏంటో తెలుసా, పేషెంట్ ఇంకో వాడి ఫ్రెండ్, నేను నమ్మలేకపోతున్నానన్నా, ఏం చేస్తాను చెప్పాడు. పేషెంట్లో ఇంత కాంట్రాస్ట్ ఉంటే మనం ఏం చేస్తాం? అలోపతిలో ఏదో కొత్తది వచ్చిందని కానీ వీడు నమ్ముతాడు పిచ్చేదిలాగా. మరి మేము ఆయుర్వేదంలో ఇంత మంచి వైద్యం చేస్తే చక్కదంటే, ఇప్పుడు నా సీనియర్ వైద్యులు నాకే ఎంత ఉంటే జూనియర్ వైద్యులు కొత్తగా చేసే వైద్యుల సంగతి ఏంటి? మనం ఏం చెప్పగలం, ఏం మాట్లాడగలం చెప్పండి. అంటే ప్రజలు కూడా ఒక ఛాన్స్ ఆయుర్వేద వైద్యానికి ఇవ్వాలి అని ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. ఇంకోటి కూడా, లాస్ట్ అవర్లో అంతా అయిపోయిన తర్వాత అలోపతి, న్యాచురోపతి, యోగా, సిద్ధ వైద్యము, ఇంకేమిటో ఉందండి, ఏమో సిద్ధ అది ఏమో సిద్ధ అంటారు దాన్ని, ఆ సిద్ధ వైద్యము, ఎవరో సినిమా యాక్టర్ వాడారట, అలాంటి వాడిన దానికి ఏమో ఏదో జరిగింది, ఏదో అయ్యింది అని రకరకాలుగా మాట్లాడతారు. మరి మాకెందుకు మీరు మొట్టమొదటి ఛాన్స్ ఇవ్వట్లేదు? అప్పుడేమంటారు, నాకు తెలియదు కదండి ఆయుర్వేదం, మరి నాకు కూడా తెలియదండి, మరి కేసీఆర్ గారు చెప్పండి మా ఇంటికి వచ్చినారు. దాన్ని నేను కూడా అంటానండి, మరి ఇది కూడా తెలియదా మర్చిపోయారు, మరి నేనంటే ఇది కూడా తెలియదా మీకు నేనంటే. అన్నీ తెలుసండి, కాకపోతే మనం దాని గురించి ప్రయారిటీ ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని మనం ఆయుర్వేదాన్ని తక్కువ చేసి చూస్తున్నాం చెప్పాలంటే.